ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని రాష్ట్రానికి రావాలంటూ పారిశ్రామికవేత్తలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సంపద సృష్టి వారితోనే సాధ్యమని అన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న చంద్రబాబు దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తాను ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్ డివిడెండ్ను భారత్ సరిగా ఉపయోగించుకోవాలన్నారు. ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను ఆయన వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. God has given me one more opportunity to create one more city. That is Amaravati. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of you to have better name for tomorrow. You should be partners in building Amaravati. I am telling you, it will be the best city in the near future. All Indians can be proud of it. That is where we are planning in a big way. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలున్నాయన్నారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందని, గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. తాను 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నానని, చాలా మంది నాయకులను చూశానన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ ఉన్నారని అన్నారు. మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలమని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చిందన్నారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే అని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నామని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖలో టీసీఎస్ మొదలవుతోందన్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతుందని, గూగుల్ కూడా రాబోతోంది అన్నారు. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ is coming to Amaravati in India. TCS, IBM, L&T, they agreed to set up. Work is going on. By January, it will be in full operation. All of you I am inviting, use this quantum computing for better results of your business, ease of doing business. Now I have changed my gear to speed of doing business. ఏడాదిలో 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మైనింగ్, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతుందన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 7 నుంచి 8 ఏళ్లు సిఐఐ సదస్సులు నిర్వహించామని, మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చామని చంద్రబాబు వివరించారు.